అమృత అమ్మా, మహేషు ఆనందిని అశ్విని ఎక్కడికో తీసుకెళ్లాడు, ఇంకా రాలేదేంటి? నేను అదే చూస్తున్నానమ్మా. అదిగో వచ్చారు. బాబు మీరెక్కడికెళ్లారు? ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చొస్తున్నాం. అయ్యయ్యో, పంచాయతీకి తెలియకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తే అది ఇంకొక గొడవకి దారి తీస్తుంది బాబు. భయపడకండి. గుడి దగ్గర ఆనందిని చూసిన వ్యక్తిని అంతకుముందు ఎస్ఐ కూడా తిరణాలలో చూశారంట. ఆయనే ఆ దొంగని పట్టుకుంటానని చెప్పారు. ఏంటి బాబు మీరనేది? అవునండి, మీరేం కంగారు పడకండి. మా నాన్నగారికి చెప్పి కమిషనర్ చేత ఎస్ఐ గారికి ఫోన్ చేయించి ఆ దొంగని పట్టుకోమని గట్టిగా చెప్పిస్తాను. 24 గంటల్లో పట్టుకుంటారు. ఎస్ఐ గారు ఆ దొంగని చూసినప్పుడు వాడు ఆ సింహాద్రితో మాట్లాడుతున్నాడంట. ఆ సింహాద్రి ఏదో ప్లాన్ చేసుంటాడని మాకు అనిపిస్తోంది. ఆ సింహాద్రి వాళ్ల నాన్న గుళ్ళో అమ్మవారి నగలు దొంగతనం చేస్తుంటే ఆనంది వాళ్ల నాన్న పట్టుకుని పంచాయతీలో నిలబెట్టాడు. అప్పుడు ఆయనకి శూలాలు గుచ్చి సున్నబొట్లు పెట్టి గాడిద మీద ఊరంతా ఊరేగించారు. ఆ అవమానం భరించలేక వాళ్ల నాన్న ఇంట్లోనే ఉంటూ కొన్నాళ్లకి చనిపోయాడు. దానికిప్పుడు ఈ సింహాద్రి ప్రతీకారం తీర్చుకుంటున్నాడని నా అనుమానం. ఇందులో సందేహమేముంది? అందుకే చేస్తున్నాడు. వదలనమ్మా, అంత తేలిగ్గా వదలను. ఆ నగలు వాడి చేతనే బయట పెట్టించి వాళ్ళ నాన్నకి జరిగిన సన్మానమే వీడికి కూడా జరిపిస్తా. నువ్వలా అవమానించినంత మాత్రాన వాడు తగ్గుతాడా? అన్నీ దులుపుకొని మళ్ళీ దర్జాగా మన ఇంటి ముందుకొచ్చి నిల్చుంటాడు. అప్పుడంటే మీ వైపు ఎవరూ నిలబడుండరు. ఇప్పుడు నిలబడ్డానికి మేమున్నాం, మేం నిలబడతాం. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాం. అంకుల్, నేనెంతగానో చెప్తున్నా, కానీ నా మాట వినకుండా ఇక్కడ జరుగుతున్న దానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మహేష్. నేను చెప్తే వినడు. మీరైనా చెప్పండి అంకుల్. ఫోన్ మహేష్కి ఇవ్వు. ఓకే అంకుల్, ప్లీజ్ వెయిట్. మహేష్. ఎస్ డూడ్. అంకుల్ లైన్లో ఉన్నారు, నీతో మాట్లాడాలంట. మీరేం కంగారు పడకండి, మా డాడీతో నేను మాట్లాడతాను. హలో డాడ్, హౌ ఆర్ యూ? నాట్ గుడ్ మహేష్. నువ్వు విలేజ్కి వెళ్తున్న విషయం నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? యాక్చువల్లీ ఇట్స్ ఎ సడన్ ప్లాన్ డాడ్. ఆ టైంలో మీరు మాల్దీవ్స్లో ఉన్నారు, అందుకే చెప్పలేదు. ఊరొచ్చాక చెప్దాంలే అనుకున్నాను. కానీ ఇక్కడ ఆనంది వాళ్ళ ఫ్యామిలీకి ఈ ఊరు ప్రెసిడెంట్ వల్ల చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. దాని గురించి ఆలోచిస్తూ మీకు కాల్ చేయడం మర్చిపోయాను. ఐఎమ్ వెరీ సారీ డాడ్. సారీనా? ఎంతో కేర్ఫుల్గా చూసుకుంటావని బిజినెస్ నీకు అప్పగిస్తే ఇలా కేర్లెస్గా హ్యాండిల్ చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మహేష్. అర్జెంటుగా హైదరాబాద్కి రా. ఓకే డాడ్. డాడ్, మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి. కమిషనర్ గారితో మాట్లాడగలరా నా కోసం? ఇక్కడ ఒక థెఫ్ట్ కేసు గురించి డాడ్. మహేష్, నేను నీకు హెల్ప్ చేసే ఆలోచనలో అస్సలు లేను. నాకు చెప్పకుండా వెళ్ళావు కదా, ఆ ప్రాబ్లం నువ్వే హ్యాండిల్ చేసుకో. డాడ్, కమ్ ఆన్ డాడ్. డాడ్ 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 షిట్. అమ్మా, అయ్యో, అమ్మా, అమ్మా. పాపా, ఈ ఊర్లో వైద్యుడు ఎక్కడున్నాడో చెప్తావమ్మా? ఏమైంది? ఎందుకలా ఉన్నాడు? ఇతనికి పాము కాటేసిందమ్మా. వైద్యుడు మా తాతే, నాతో పాటు రండి. సరే అమ్మా. తాత. ఏంటమ్మా? ఈయనకి పాము కాటేసిందంట. అవునా? లోపలికి తీసుకురండి. ఇక్కడ పడుకోబెట్టండి.
నొప్పి. అమ్మా అమ్మా. బాబు ఇది నవ్వులు. కారం తెలుస్తోందా నాయనా? లేదు స్వామి. చిట్టి, పక్కన కొట్టుకు వెళ్ళి తమలపాకులు తీసుకురామ్మా. సరే తాత. ఏ పాము కరిచింది, ఎక్కడ కరిచింది? ఆ వివరాలన్నీ ఎందుకయ్యా? ఏ పాము కరిచిందో తెలియకుండా వైద్యం ఎలా చేస్తారు? నాగపాములా ఉందయ్యా. అమ్మా అమ్మా అమ్మా. నాగపాము కరిచుంటే ఈ పాటికి చచ్చిపోయేవాడు. ఇది చూస్తే కట్లపాము కాట్లాగా ఉంది. మిమ్మల్ని ఈ చుట్టుపక్కల నేనెక్కడా చూడలేదే. ఊరి చివరన అడవిలోకి వెళ్ళారా? అవునయ్యా. అక్కడే అమ్మవారి గుడి పుట్టలో పాములు తిరుగుతూ ఉంటాయి. మీరేదో తప్పు చేసి ఉంటారు. అందుకే అమ్మవారు ఈ రకంగా శిక్షించింది. అబ్బా అమ్మా. అమ్మా మంట మంట. అమ్మా మంట మంట. అమ్మా మంట మంట. అమ్మా అమ్మా. బాబోయ్ చచ్చిపోయాను. మంట. అమ్మా అమ్మా. అబ్బా అమ్మా. నొప్పి. మంట నొప్పి. అమ్మా మంట. రారా అన్నా, ఊళ్ళోకి రావద్దని చెప్తే ఎందుకు తీసుకొచ్చినావురా? వాడు చాలా బాధపడుతున్నాడన్నా, అందుకే తీసుకొచ్చినా. కట్టు కట్టినారా? కట్టారన్నా. పద. ఏమయ్యా, ఇంకా వైద్యం పూర్తి కాలేదు. అది మేము చూసుకుంటాం.